అందరికీ నమస్తే అండి. కల్తీ నెయ్యి కేసు తెర మీదకి వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర అయిందండి. 2024 సెప్టెంబర్లో ఈ కేసు తెర మీదకి వచ్చింది. 2024 నవంబర్లో సుప్రీం ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు మొదలైంది. 2025 అక్టోబర్లో వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. 2025 డిసెంబర్లో దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ 5-6 నెలల నుంచి కూడా ఈ కల్తీ నెయ్యి కేసులో ఎటువంటి అప్డేట్స్ లేవు. ప్రభుత్వం ఏక సభ్యుడి కమిషన్ ఒకటి నియమించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారు ఆ కమిషన్లో సభ్యుడిగా ఉంటూ ఆయన దర్యాప్తు చేస్తున్నారు. సో ఆయన దర్యాప్తులో అనేక సంచలన కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సిట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు కొన్ని అంశాలను వదిలేసింది. 234.5 కోట్లు స్కామ్ అని నిర్ధారించారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ఇచ్చారు అని నిర్ధారించారు. కానీ స్కామ్ చేసింది ఎవరు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? అసలు టెండర్ ఏ నిబంధనల మేరకు ఇచ్చారు? ఎందుకు నిబంధనలు మార్చారు? అలా నిబంధనలు మార్చినందుకు టీటీడీని తప్పుపడతారా? టీటీడీ పాలక వర్గాన్ని తప్పుపడతారా? ఇక్కడ సిట్ క్లారిటీ ఇవ్వాల. టీటీడీని తప్పుపడితే వెంకటేశ్వర స్వామి ఏమన్నా నేరుగా దిగివచ్చి ఆ టెండర్లు ఫైనల్ చేశారా? కాదు కదా. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పాలిస్తున్న పాలక వర్గం అనే అధికారులే కదా. మరి వాళ్ళని నిందితులుగా ఎందుకు చేర్చలా? అప్పటి ఈవోలుగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ గారిని కావచ్చు, లేదా ధర్మారెడ్డి గారు, సింహభాగం ధర్మారెడ్డి గారిదే. ఆ తర్వాత అప్పుడు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు? సో మొదటి నుంచి ఉన్న డౌట్ ఇదే. ఇప్పుడు దినేష్ కుమార్ గారి కమిషన్ కూడా దర్యాప్తు ఆ దిశగానే వెళ్తోంది. అసలు ఎందుకని? సుబ్బారెడ్డి గారి పాత్ర చాలా కీలకం. సో ఆయన ఎందుకు చేర్చలేదు? సుబ్బారెడ్డి గారికి తెలియకుండానే ఆయన పియ్య కోట్ల లంచం తీసుకున్నాడా? సుబ్బారెడ్డి గారికి తెలియకుండానే టెండర్లు మార్చేసి వేరే వాళ్ళ టెండర్ నిబంధనలు మార్చేశారా? కాదు కదా. అది పాసిబిలిటీ లేదు కదా. సో ఆయనకు తెలిసి జరిగింది. మరి ఆయనకు తెలిసి జరిగినప్పుడు, ఆయనకు తెలిసి తప్పు జరిగినప్పుడు, చైర్మన్గా ఆయన సంతకం ఉన్నప్పుడు ఆయన ఎందుకు నిందితుడిగా చేర్చలేదు? అండ్ 234 కోట్లు కేవలం ఆ డైరీ వాళ్ళలో, లేదంటే టీటీడీ ఎంప్లాయీసో, లేకపోతే సుబ్బారెడ్డి గారి పిఏ మాత్రమే తిన్నారా? ఇది సీఎంఓకి ఏమాత్రం సంబంధం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదా అప్పటి సీఎంకి? సో ఆయనకు సీఎం గారికి తెలియకుండానే ఇంత పెద్ద స్కామ్ చేశారు, 100 కోట్ల స్కాము. ఆ అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా తేలాల్సింది, అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారి పాత్ర ఏంటి? ఆయన జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? అండ్ అప్పుడు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారి పాత్ర ఏంటి? ఆయన జోలికి ఎందుకు వెళ్ళడం లేదు? అండ్ అప్పుడు సీఎంఓ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలీదా? ఆయన జోలికి ఎందుకు వెళ్ళట్లా? సరే, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఆప్షన్. ఆయన వదిలేద్దాం. ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది వదిలేద్దాం. కానీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి, చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరిని మాత్రం అప్పుడు నిందితులుగా చేర్చలేదు. ఇప్పుడు కూడా ఈ కమిషన్ కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. సో ఇది తేలాల్సిన అంశమే. అరెస్టులు ఉంటాయి. ఎందుకంటే ఇంత పెద్ద స్కాము ఏదో టీటీడీలో ఎంప్లాయీసో, లేదంటే చైర్మన్ దగ్గర పనిచేస్తున్న పిఏనో, లేదంటే డైరీ వాళ్ళో కలిసి చేసేది కాదు. ఖచ్చితంగా వాళ్ళు నిబంధనలు, టెండర్ ఇవ్వాల్సింది, ఫైనల్ చేయాల్సింది ఈవో. దానికి సంబంధించిన నిబంధనలు మార్చినప్పుడు బోర్డ్ ఆఫ్ మీటింగ్ పెట్టి దానిలో మినిట్స్లో చర్చించాల్సింది చైర్మన్ నేతృత్వంలోని కమిటీ. సో అలాగే కొనుగోళ్ల కమిటీ కూడా సిఫార్సు చేయాలి. కొనుగోళ్ల కమిటీలోనేమో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా అనేక అంశాలు, చాలా లోపాయకారి అంశాలను సిట్ వదిలేసింది. ఇప్పుడు దినేష్ కుమార్ గారి నేతృత్వంలోని ఆయన కూడా అంత డెప్త్గా వెళ్ళడం లేదు. అందుకే ఏమో కల్తీ నెయ్యి స్కాము ఓన్లీ రాజకీయపరమైన ఆరోపణల కోసము, రాజకీయ వివాదాల కోసం తెర మీదకి తెచ్చారేమో, ఏదో గొడవ సృష్టించి వైసీపీని ప్రజల్లో బ్లేమ్ చేద్దామని తెచ్చారేమో. అంతే తప్ప ఈ 234 కోట్లు కక్కిన వారికి, మెక్కిన వారికి చట్టం ముందు శిక్షిద్దాం, అందుకు కారకులను చట్టం ముందు ప్రవేశపెడదాం అని లేదేమో. కేవలం రాజకీయం వేరు, తప్పు చేసిన వారికి శిక్షించడం వేరు. సో ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తున్నారు తప్ప తప్పు చేసిన వారికి శిక్షించడం లేదు. ప్రజలు ఏం కోరుకుంటారంటే, మీరు రాజకీయం చేస్తారో లేదు తర్వాత చట్ట ప్రకారం దర్యాప్తు చేయండి, నిజంగా వాళ్ళు అవినీతి చేస్తే శిక్షించండి, అప్పుడు అది మంచో కాదో రాజకీయ డెసిషన్స్ మేము తీసుకుంటాం అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటారంటే, కూటమి వాళ్ళు, మేము ఫస్ట్ దాన్ని పట్టుకొని రాజకీయం చేస్తాం, రాజకీయంగా ఊరేగుతాం, తర్వాత వాళ్ళని పక్కన వదిలేస్తాం, అందుకు కారకులకి ఏమీ శిక్షించమని అంటారు. ఇదే ఎవరు ఒప్పుకుంటారు? తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలిగా. సో ఈ కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితులుగా సుబ్బారెడ్డి గారిని అండ్ ధర్మారెడ్డి గారిని చేర్చాలిగా. ఎందుకని వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు? సో అది ఖచ్చితంగా వెళ్ళాల్సిన అంశమే. వీళ్ళిద్దరు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళాలంటే వెళ్ళాలి. థ్యాంక్ యూ.